కాకినాడ రూరల్ మండలం పి వెంకటాపురంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల బాలికల పాఠశాలలో విద్యార్థినులకు దోమతెరలు పంపిణీ చేశారు. ఎమ్మెల్యే పంతం నానాజీ చేతుల మీదుగా ఈ కార్యక్రమం నిర్వహించారు. డిఎంఎండ్హెచ్ఓ డాక్టర్ అనిత ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పంతం నానాజీ, ఎమ్మెల్సీ పద్మశ్రీ, మాజీ మంత్రి చిక్కాల రామచంద్రరావు పాల్గొని విద్యార్థినులకు దోమతెరలను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సీజనల్ వ్యాధుల నుంచి రక్షణ కల్పించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని చెప్పారు. అనంతరం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, వైద్యాధికారులు, పాఠశాల సిబ్బంది, కూటమి నాయకులు పాల్గొన్నారు. తిరుగుతూ ఉంటాం కానీ కొన్ని కార్యక్రమాల్లో కొంచెం ఒక ఆనందం, ఒక తృప్తి కలుగుతూ ఉంటుంది. అటువంటి వాతావరణం ఇవాళ ఈ స్కూల్లో పిల్లలు కానీ, ఫ్యాకల్టీ కానీ, స్కూల్ ఇచ్చిన నీట్నెస్ కానీ చూసిన తర్వాత కొంచెం మనసు ఆనందకరంగా కనపడ్డది. థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద స్టూడెంట్స్ అండ్ ఫ్యాకల్టీ. అయితే ఇక్కడ లోకేష్ గారు ఒక మంచి నిర్ణయం తీసుకున్నాడు. నేను అనేక కుటుంబాల్లో చూశాను, ఈ దోమకాటికి కుటుంబాలు బలైపోతూ ఉంటుంటాయి. కుటుంబాలు ఒక మనిషికి దోమ కుడితే కుటుంబం బలవుతుంది అంటే 1,00,000, 2 లక్షలు, 3 లక్షల రూపాయలు కూడా హాస్పిటల్ ఫీజు కట్టి కుటుంబం కొలాప్స్ అయిపోయినటువంటి అనేక కేసులు నేను చూశాను. కాబట్టి విద్యాశాఖ మంత్రి గారు తీసుకున్న ఈ నిర్ణయాన్ని అందరూ కూడా, ప్రతి ఒక్కరు కూడా హర్షిస్తూ ఉన్నాం. చాలా గొప్పటి నిర్ణయం తీసుకున్నారు. నిర్ణయం తీసుకోవడమే కాదు, దాన్ని అమలుపరిచారు. ఇవాళ గ్రౌండ్ లెవెల్కి దోమతెరలు ప్రతి ఒక్క విద్యార్థికి దోమతెర 614 మంది దోమతెరలు ఇక్కడ పంచిపెట్టడం జరిగింది. ఎటువంటి దోమ కొట్టకుండా ఆరోగ్యంగా ఉండాలి. ఈ సందర్భంలో ఇక్కడికి వచ్చినప్పుడు నాకు ఇక్కడ 100% స్ట్రైక్ రేట్ తోటి కనపడుతున్న స్టూడెంట్స్. స్కూల్ ఉంటే ఒక స్కూల్లో 10 మంది, కార్పొరేట్ స్కూల్లో 10 మంది, 15 మంది తోవేస్తుంటారు మామూలుగా. వేరే స్కూల్లో, గవర్నమెంట్ స్కూల్లో 50-60% కనపడుతూ ఉంటారు. ఇక్కడ ఇంచుమించి 100% మంది కూడా విద్యార్థులు ర్యాంక్ స్టూడెంట్స్ ఉంటా ఉన్నది చాలా గొప్ప విషయం. వీరందరూ కూడా నేను అభినందిస్తూ ఉన్నాను. వీరందరూ రేపు భావి భారతానికి పనికొచ్చేటటువంటి వ్యక్తులుగా వెళ్తారు. రేపు వీళ్ళు బహు ప్రపంచానికి బయటికి వెళ్ళినాటికి ప్రపంచం కొత్తగా కనపడకూడదు అన్నట్టు ఆలోచనతో స్టడీ టూర్ టైపు, ఏదో ట్రిపుల్ టైపు, ఏదో పూర్వం మాకుండే ఎక్స్కర్షన్స్ అని చెప్పి తీసుకుని వెళ్ళేవారు పూర్వం అమ్మ స్కూల్లో. అలాగే గ్రిగ్ అని చెప్పి తీసుకెళ్తూ ఉండేవారు. నేను అలా మారేడుమిల్లిలో అరకు ఒకసారి వెళ్ళాను. అలాగా యానం ఏమో గ్రిగ్కి వెళ్ళాను. అలాగే ఆలోచనలు పంచుకుంటే ఎట్లా ఉంటాయి. అలాగే మన పిల్లలకు కూడా జరగాలన్నది. అట్లాగే పిల్లలు కూడా కొన్ని ప్లే గ్రౌండ్స్ అడిగారు. చాలా సమంజసమైన కోరికది. ఎందుకంటే ఆరోగ్యంగా ఉండాలన్నా పిల్లలకి చదువు పట్ల మధ్యలో ఆట విడుపు ఉండాలి. ఆట విడుపు లేకపోతే పిల్లలు 24 గంటలు పుస్తకం అంటే కుదరదు. కాసేపు ఆడుకోవాలి. ఈ వర్షాకాలం అయినా గ్రౌండ్ ఫిల్లింగ్ నేను వెంటనే పూర్తి చేసేసి దాన్ని పూర్తి చేస్తానని చెప్పి తెలియజేసుకుంటూ, అట్లాగే ప్రతి ఒక్క విద్యార్థికి ఇక్కడ కూడా ఐడి కార్డ్స్, కార్పొరేట్ లెవెల్ స్థాయిలో ఐడి కార్డ్స్ తయారు చేసి కాకినాడ రూరల్ కాన్స్టిట్యూన్సీలో ఇస్తూ ఉన్నాం. అది ఇక్కడ కూడా ఇంప్లిమెంట్ చేయమని చెప్పి ఇప్పుడే ఎంబీఓకి చెప్పడం జరిగింది. అది కూడా చేస్తూ ఉన్నాం. అలాగా వంట వాళ్ళ గురించి కొంచెం అడిగే మెంబర్స్ తక్కువైపోయారు. 650 మందికి వండడం అంటే కొంచెం కష్టంగా ఉంటుందని చెప్పారు. దాని మీద ఒకసారి దృష్టి పెట్టడం జరిగింది. అట్లాగే చిన్న ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. అంటే గత ప్రభుత్వం మాకు అప్పచెప్పిన ఆర్థిక విధానాన్ని బట్టి చాలా ప్రాబ్లమ్స్ తేలిపోతూ ఉన్నాం. ఆ ఆర్థిక విధానాన్ని సరి చేసుకుంటా ఇప్పుడు ఒక క్రమశిక్షణలో తీసుకుని వెళ్తాలో ఈ యొక్క సెక్యూరిటీ గార్డ్స్ జీతాల విషయంలో కానీ, వంటవారి ఫెసిలిటీస్ విషయంలో కానీ, లేదా మోటార్ పేరెంట్స్ వస్తే షెడ్ అలాంటి అవి ఇమీడియట్గా పురమాయించడం జరిగింది. త్వరలోనే ఆ మోటార్స్ షెడ్ త్వరలోనే స్టార్ట్ చేస్తాం. అట్లాగే ఇంకోటి ఏదో అడిగారు పిల్లలు, జనరేటర్ అడిగారు. జనరేటర్ 10 రోజుల్లో నేను అది ఎంత అవసరం అవుతుంది అన్నది నేను ఎలక్ట్రికల్ వాళ్ళు పంపించి ఎంత అవసరం అవుతుంది అన్నది చెప్తే ఆ జనరేటర్ అవుతుందో నేను స్పాన్సర్ చేయించి సిఎస్ఆర్లో దేనిలో స్పాన్సర్ చేయించి పెట్టించడం జరుగుతుంది చెప్పి. కానీ నాకు మటుకు విద్యార్థులందరూ మాట ఇచ్చారు. ఇన్ని ఫెసిలిటీస్ కలగజేస్తే మంచి ర్యాంక్ తెచ్చుకుంటారని మాట ఇచ్చారు. తెచ్చుకుంటారా? ఓకే. కాబట్టి మీరు మీ మాట నిలబెట్టుకోండి, నేను నా మాట నిలబెట్టుకుంటాను. ఇది తెలియజేస్తూ చక్కటి కార్యక్రమంలో నన్ను ఇన్వాల్వ్ చేసిన డిఎంహెచ్ వారికి నమస్కారం తెలియజేసుకుంటాను.